సత్య న్యూస్. నేను శ్రవంతి. ప్రేక్షకులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. గురు పౌర్ణమి వేడుకలలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వన మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఎల్లయ్య. నాయకులు బీహార్ రౌడీయిజాన్ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్నారని విమర్శించిన తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. పారదర్శక ఓటర్ జాబితా తయారీలో బూత్ స్థాయి అధికారుల BLO పాత్ర కీలకమన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నాలా స్థలాన్ని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని RDOకు వినతి. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. ఈ నెల 23-24 తేదీలలో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయండి. కొండమడుగు నరసింహ పిలుపు. PM కిసాన్ విశిష్ట కార్డులు ఆన్లైన్లో రైతుల వివరాలను నమోదు చేసిన వ్యవసాయ అధికారులు. గురు పౌర్ణమి సందర్భంగా బైజమ్మ సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన అన్నదానం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. గురు పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటరియట్లోని R&B శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. R&B శాఖ స్పెషల్ CS వికాస్ రాజ్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్లోని R&B శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకలలో రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. R&B శాఖ స్పెషల్ CS వికాస్ రాజ్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి రోజున తన శాఖ ఉద్యోగులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల మంత్రి వారిని అభినందించి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ప్రేమ్, R&B శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా రైతు నర్ర నారాయణరెడ్డి సీతారాం రెడ్డి, వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ గంగా రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోనే కొలనుపాక గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా రైతు నర్ర నారాయణరెడ్డి సీతారాం రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో నిర్మించిన ఆయిల్ ఫామ్ మొక్కలను నాటిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగు చేయడం ద్వారా రైతులకు అధిక ఆదాయం వస్తుందని, రైతులు లాభసాటి వ్యవసాయం కోసం ఆయిల్ ఫామ్ సాగు చేయాలని, రైతులకు ఖర్చు తగ్గించే పంట ఆయిల్ ఫామ్ అధిక ఆదాయాన్ని ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెనగాం ఉపేందర్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ బాబు, OSD కిరణ్, ఆయిల్ ఫెడ్ స్పెషల్ ఆఫీసర్ తిరుమలేష్ రెడ్డి, జిల్లా ఉద్యానవన అధికారి సుభాషిణి, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ మరియు రైతులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ పదవికి మొత్తం రాజకీయాలకే సన్యాసం ముచ్చుకుంటా అని చెప్పి అంతే వస్తుంది. కానీ మీకు సైమంతం తీసుకొని మొత్తం వదలారా. మీరు ఎప్పుడైనా మొత్తం కూడా మీరు అనుకునేది ఆయిల్ పామ్ అంటే ఆయిల్ అనుకుంటారు. దీంతో చాలా కథ ఉంది. మొత్తం మనం వాడే కాస్మెటిక్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి.
సౌత్ కొరియాలో సియోల్లో వాటిలలో కూడా దాంట్లో ఈ ఎక్స్ట్రాక్ట్ వాడతారు, చాలా వాల్యుబుల్. సో అక్కడి నుంచి పెడితే దీని బై ప్రొడక్ట్ అన్ని కూడా వెనక్కి వస్తాయి. అక్కడ అన్ని పెట్టారు. అక్కడ ప్రతి ఉత్పత్తి అయ్యేటటువంటి ప్రతి పదార్థం కూడా వాల్యుబుల్. దీంట్లో బంగారం నథింగ్ బట్. కాబట్టి దీని వైపు అందరం కూడా పోవాలని చెప్పేసి, ఆయిల్ పామ్ పంట వైపు అందరూ పోవాలని చెప్పేసి, ఇక రానున్న రోజుల్లో చిన్న సన్నకారు రైతులు కూడా దీంట్లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున దీన్ని తీసుకుపోయి మన తెలంగాణని ఈ యొక్క ఆయిల్ పామ్ యొక్క హబ్గా మార్చాలి. శాఖ అధికారుల సమక్షంలో పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగారెడ్డి గారి నేతృత్వంలో ఆలేరులో పెద్ద ఎత్తున మెగా ప్లాంటేషన్ ఇలా కొలంపేక గ్రామంలో పెట్టడం, ఈ ఒక్కరోజే 25 ఎకరాలకు ఇలా ఆయిల్ ప్లాంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసినటువంటి మా జంగారెడ్డి గారికి, వ్యవసాయ అధికారులకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రైతులకు పెద్దపీట వేయాలి, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు రైతును రాజు చేయాలనే లక్ష్యంతో ఈ 18 మాసాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 18 మాసాలలోనే 1,00,000 కోట్లు రైతులకు అన్ని విధాలా సహకరించినటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అందులో భాగంగా పంట మార్పిడి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గౌరవ వ్యవసాయ మాత్యులు తుమ్మల నాగేశ్వర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఒకే రోజు మెగా ప్లాంటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం రైతులను ఎడ్యుకేట్ చేయడం కోసం, ఆయిల్ ప్లాంటేషన్లో వారికి జరుగుతున్న అభివృద్ధి ఏ విధంగా తీసుకుపోవాలి, ముందుకు పంట మార్పిడి ఏ విధంగా చేసుకోవాలి, ఏ పంట వేస్తే రైతులకు మెరుగైన లాభం జరుగుతుంది, రైతును రాజు చేసే దిశలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతుందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ, ఇందులో భాగమే ఈరోజు ఆలేరులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణకు పెట్టుబడులు తెచ్చే విధంగా కృషి చేస్తే, బీఆర్ఎస్ నాయకులు మాత్రం తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ను దెబ్బతీసే విధంగా కుట్రలు చేస్తున్నారని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు తీసుకుని ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, యువతకు 60,000 ఉద్యోగాలు, పేదలకు సన్నబియ్యం, రైతు బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా కింద 9 రోజులలో 9,000 కోట్లు జమ చేసిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు జైలుకు పోవడానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, ఫోన్ ట్యాపింగ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తగిన గుణపాఠం ప్రజలు చెప్తారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులవి టీవీలలో 5 నిమిషాలు కూడా వార్తలు రానిచ్చేవారు కాదని అన్నారు. ఇటీవల కాలంలో కేటీఆర్ భాష అనైతికంగా ప్రజలు జీర్ణించుకునే విధంగా లేకుండా ఉందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఇటీవల కాలంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు పోయి చర్చకు రా అంటున్నాడు. ముఖ్యమంత్రి స్థాయి కేటీఆర్తో చర్చించే స్థాయి కాదని, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి అభివృద్ధి పనులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్, మాజీ కౌన్సిలర్ వెలుగు వెంకన్న,
పిసిసి అధికార ప్రతినిధి ధరావత్ వెంకన్న నాయక్, ముదిరెడ్డి రమణారెడ్డి, పిల్లల రమేష్ నాయుడు, కుంచం అంజయ్య, ఫల్దాస్ దేవేందర్, నిమ్మల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధిస్తాం. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధిస్తాం. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధిస్తాం. అమర హై రాజశేఖర రెడ్డి గారు. అమర హై. సార్ చూడండి సార్, ఒకసారి సార్ ఒకసారి చూడండి. చూడండి సార్. అందరూ ఒకసారి అందరికి చూడండి ఒకసారి. నమస్కారాలు. ఈరోజు పత్రికా సమావేశంలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, గత వారం రోజులుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేపట్టిన చేష్టలు కానివ్వండి, మాటలు కానీ చూస్తే తెలంగాణ సమాజం సిగ్గుతోటి తలదించుకునే విధంగా ఉంది. ఇవాళ ఒక పథకం ప్రకారం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను తగ్గియాలని, తెలంగాణకు వచ్చే పెట్టుబడులు కూడా తగ్గించి ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి పేరు రావద్దనే ప్రయత్నం జరిగే కుట్రగా ఈరోజు అనిపిస్తుంది. మరి మొన్న మనం చూసినట్టయితే ముఖ్యంగా భారత రాజ్యాంగంలో పత్రికా స్వేచ్ఛకి ఇచ్చిన విలువను కూడా కించపరిచే విధంగా పత్రికల మీద, పత్రికలు నిజాలు చెప్పినప్పుడు దాన్ని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు వాటి మీద దాడులు చేసి దానిని ఇంకా సిగ్గు లేకుండా సమర్థించే విధంగా మాట్లాడే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి గారు కానీ మాట్లాడే సందర్భంలో ఇంకా కనుక మీరు మాట్లాడినా, మాకు వ్యతిరేకంగా వార్తలు రాసినా మీ మీద దాడులు ఉంటాయని చెప్పి హెచ్చరించే రీతిలో, అంటే బీహార్ లాంటి రౌడీయిజాన్ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడానికి, అంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దారిలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరు వారికి వ్యతిరేకంగా మాట్లాడితే సోషల్ మీడియాలో కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, కుల సంఘాలు కానీ, మేధావులు కానీ ఎవరైనా మాట్లాడితే అక్రమంగా కేసులు బనాయించి జైళ్ళల్లో పెట్టే పరిస్థితిని కూడా మనం చూసినాం. మరి మొన్నటికి మొన్న మహా న్యూస్ ఛానల్ మీద దాడి చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ధ్వంసం చేసి, వ్యక్తులు కూడా దాడి చేసి చంపే ప్రయత్నం చేసింది కూడా బీఆర్ఎస్ గుండాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నిన్నటికి నిన్న ఏబిఎన్ మీద కూడా దాడి చేసే ప్రయత్నం కూడా నిన్న ఈరోజు చేస్తున్నట్టు కూడా మనం పత్రికలలో చూస్తున్నాం.
అయ్యా మేము ఈరోజు అడుగుతున్నాం, మీకు మంచిగా మాట్లాడితే మీకు వంత పాడితేనేమో దండలు వేస్తారు, మీకు వ్యతిరేకంగా మాడితే మాత్రం దాడులు చేసే పరిస్థితి అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. గారికి దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మా నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునికి సవాల్ చేయడం జరిగింది. ఎంత విచిత్రం అంటే మరి కేటీఆర్కు తలకాయ ఉందా బుద్ధి ఉందా కూడా అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎవరితోటి చర్చకు పోతాడా? ఈ బ్రోకర్ వేషాలు వేసే కేటీఆర్ తోట. వీడు డ్రగ్ ఎడిక్టు, గతంలో సినిమా హీరోయిన్లతో తిరిగిన వ్యక్తి, వీనికి లేని అలవాట్లు లేవు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బూత్ స్థాయి అధికారులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలలో భాగంగా గురువారం నల్గొండ జిల్లా 88 మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం వేములపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బిఎల్ఓలకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి హాజరయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బూత్ స్థాయి అధికారులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం నల్గొండ జిల్లా 88 మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం వేములపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బిఎల్ఓలకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. తప్పులు లేని పారదర్శక ఓటర్ జాబితా తయారీలో బిఎల్ఎస్ల పాత్ర ప్రధానమని, ఓటర్ జాబితా తయారీలో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి జాబితా రూపొందించాలని, ప్రజాస్వామ్యానికి ఓటర్ జాబితా ముఖ్యమని, అర్హులు మాత్రమే ఓటరుగా ఉండేలా చూడాలని, నాయకుల ఎంపికలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిపారు. అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఎన్నికల్లో ఓటర్ జాబితా కీలకమన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని బిఎల్ఓలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిక్షణ సందర్భంగా సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆమె అధికారులను ఆదేశించారు. వేములపల్లి తహసీల్దార్ హేమలత, మాస్టర్ ట్రైనర్లు తదితరులు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్లో భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో వలిగొండకు వెళ్లే రోడ్లో 176 సర్వే నెంబర్లు బఫర్ జోన్కు సంబంధించిన నాలా స్థలాన్ని ఆక్రమించుకొని రాత్రికి రాత్రే చేపట్టిన అక్రమ నిర్మాణం తొలగించి ఈ యొక్క స్థలం మరియు నాలాకు రక్షణ కల్పించాలని ఆర్డీఓ స్వామికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్లో భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో వలిగొండకు వెళ్లే రోడ్లో 176 సర్వే నెంబర్లు బఫర్ జోన్కు సంబంధించిన నాలా స్థలాన్ని ఆక్రమించుకొని నిర్మాణం చేపట్టినారు. ఇట్టే నిర్మాణానికి ఎన్ఓసికి సంబంధించిన పవర్ ఎవరు ఇచ్చారు, పర్మిషన్ ఏ విధంగా వచ్చింది, గతంలో ఈ యొక్క నిర్మాణాలను జిల్లా కలెక్టర్ తొలగించినారు. నేడు వాటికి కలెక్టర్ మరియు పురపాలక పాలకవర్గం లేని సమయంలో రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపడుతున్నారు. జూలై 3న స్థానిక మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చినా కానీ ఇంతవరకు ఆ యొక్క స్థలం కట్టడాలను నిలుపుదల చేయలేదు. కావున వీటిపై తగు విచారణ జరిపి అక్రమ నిర్మాణం తొలగించి ఈ యొక్క స్థలం మరియు నాలాకు రక్షణ కల్పించాలని ఆర్డీఓ స్వామికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన యాదవ్, రూరల్ అధ్యక్షులు కైరంకొండ అశోక్, రమణగోని శంకరయ్య, గుజ్జల సురేందర్ రెడ్డి, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, చనిపోని మల్లేష్, శ్రీధర్ బాబు, బత్తుల జంగయ్య గౌడ్, యాదయ్య, కాసుల వెంకటేశం గౌడ్, బూక్య పురుషోత్తం, కానుక సురేఖ, బోషగ నీరజ, కానుగు శేఖర్, నాగరాజు, బడుగు కృష్ణ, గుడబోయిన వేణు, దామోదర్ రెడ్డి, ఓరుగంటి భాను ప్రకాష్, కళ్యాణ్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవంలో భారీ సంఖ్యలో పాల్గొని సాయిబాబా అనుగ్రహం మరియు ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ వెనిశెట్టి సుధాకర్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవంలో భారీ సంఖ్యలో పాల్గొని సాయిబాబా అనుగ్రహం మరియు ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ వెనిశెట్టి సుధాకర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పూసలోజు సుదర్శన్, పగిడల రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి సముద్రాల శ్రీనివాస్, కోశాధికారి అంజయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి ఎలగందుల శ్రీనివాస్, మురారిశెట్టి రాజేశ్వర్, సహాయక కార్యదర్శి సముద్రాల శ్రీనివాస్ ఐడియా, మొగలిపాక రమేష్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అయిత వెంకటేష్, సీత, నవీన్, కందుల నరసింగరావు, తోకల్ల నరేందర్, మురారిశెట్టి వెంకటేశ్వర్లు, ముడిపల్లి సత్యం గౌడ్, రాజిరెడ్డి అర్చకులు ఆచార్య, బ్రహ్మశ్రీ, కామిడికారి అశోక్, మహేందర్, అర్చన తదితరులు పాల్గొన్నారు. విరాళాలు ఇచ్చు భక్తులు కౌంటర్లో ఇచ్చి తగిన రసీదు పొందగలరు. ఆలేరు సాయిబాబా షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్లో ఈరోజు గురు పౌర్ణమి మహోత్సవం అత్యంత వైభవంగా శ్రీ బ్రహ్మశ్రీ ఆచార్య పూజారి గారి ఆధ్వర్యంలో వారి చండీ హోమము మరియు సాయి వ్రతము, స్వామివారికి అభిషేకము, కలశాభిషేకము, పల్లకి సేవ ఇవన్నీ అత్యంత వైభవంగా పూర్వంలో ఎలా అయితే సాయిబాబా గుడికి భక్తులు ఎలా వచ్చారో ఆ విధంగా సుమారు 5,000 మంది, 4,000 నుంచి 5,000 మంది వరకు ఈరోజు సాయిబాబా దర్శనం చేసుకొని సాయిబాబా కృపకు పాత్రులైనారు. వారందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఇక ఇదే విధంగా ఎప్పటికి కూడా ఆలేరు ప్రజలు, ఆలేరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇదే విధంగా ఆదరించి ఇంకా అభివృద్ధి పదంలో సాయిబాబా గుడిని తీసుకెళ్తారని ఆశిస్తున్నాము. ఈ సంవత్సరము దసరా వెళ్ళినాక పౌర్ణమి రోజు ఆ రోజు విగ్రహ ప్రతిష్ఠ చేసి 25 సంవత్సరాలు అవుతుంది. అది కూడా అత్యంత వైభవంగా మీ సహాయ సహకారాలతోటి అత్యంత వైభవంగా చుట్టుపక్కల మళ్ళీ మర్చిపోని అంత విధంగా చేయాలని మా ట్రస్ట్ మెంబరు, మా సర్వసభ్య సమావేశంలో నిర్ణయించినారు. అది కూడా మీ సహాయ సహకారాల వల్లనే అది కూడా సఫలం చేసి మా బ్రహ్మశ్రీ ఆచార్య పూజారి నాయకత్వంలో ఇవంతా జరుగుతుంది. కాబట్టి ఆలేరు ప్రజలకు, ఆలేరు చుట్టుపక్కల ప్రజలకు సాయిబాబా అందరికీ మంచి ఉంచాలని చేయాలని ఆశిస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అస్మద్గురుభ్యో నమః. ఆలేరు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ దేవస్థానం నందు ఈరోజు గురు పౌర్ణమి వేడుకలు మహా వైభవంగా నిర్వహించబడినాయి. కావున భక్తులు, ఆలేరు గ్రామస్తులు మరియు పట్టణ ప్రజలు చాలా అధిక సంఖ్యలో వచ్చి ఈరోజు బాబా అనుగ్రహం మరియు బాబావారి ఆశీస్సులు పొంది స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించినారు. వాళ్ళందరికీ కూడా ఆ బాబా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆలేరులో సాయిబాబా గుడి యందు భారీ ఎత్తున గురి పౌర్ణమ కార్యక్రమాలు సాయిబాబా గుడి చైర్మన్ శ్రీ సుధాకర్ గుప్తా గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిగింది.
ప్రతి సంవత్సరం కంటే కూడా ఈసారి ప్రజలు ఆలేరు నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తండోపతండాలుగా వచ్చి ఇక్కడ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేసుకొని భోజన తాంబూలాలు స్వీకరించి సాయిబాబా ప్రసాదాన్ని తీసుకొని అందరూ గుడిలో ఆశీర్వాదం తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఇంకా భారీగా చేస్తారని ఆశిస్తూ ఒక భక్తునిగా నేను కూడా కొద్ది సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నా. ఈరోజు చూసిన కార్యక్రమానికి నేను కూడా చాలా పులకరించిపోయినాను. ఇదే విధంగా ఆ సాయిబాబా తోడు నీడ వీళ్ళ కమిటీకి ముఖ్యంగా సుధాకర్ గుప్తా గారికి ఉండాలని, అతని కుటుంబము ఆరోగ్యాలతోని కలకాలము ఇదే విధంగా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవాలని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరికీ. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని సాయిబాబా ఆలయంలో గురువారం గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి. కాగడ హారతి, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అర్చకులు. వేకువజాము నుంచే భక్తులు షిరిడి సాయిబాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని సాయిబాబా ఆలయంలో గురువారం నాడు గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి. కాగడ హారతి, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అర్చకులు. వేకువజాము నుంచే భక్తులు షిరిడి సాయిబాబాను దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఆలయంలో గురు పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ అభిషేక పూజల్లో భక్తులు పాల్గొంటున్నారు. సాయిబాబాను ప్రత్యేక అలంకరణలో అలంకరించి భక్తులకు దర్శనం కలిగిస్తున్నారు.
ఉండేటువంటిది కూడా అందరినీ హక్కును చేర్చుకొని వచ్చిన వారందరికీ కూడా చక్కటి అన్నదానము పెట్టి రోగాలను కూడా రూపుమాపు చేసినటువంటి ఒక మహానుభావుడు ఈరోజు సాయినాథుడు. మరి ఈ రోజున అశేష భక్త జనాలందరూ కూడా దేవాలయాలలో వివిధ ఆరాధనలు అర్చనలు జరుపుకొని ఆ సాయినాథుని అనుగ్రహం పొందుతున్నాడు. ప్రధానంగా ఈ యాదాద్రి క్షేత్రములో పాతగుట్టకు వెళ్లే దోవలో షిరిడీ సాయినాథుని దివ్య సన్నిధిలో ఈరోజు అశేష భక్త జనులు కూడా పాల్గొనడం జరిగింది. బాబావారికి 108 లీటర్ల పాలతో అభిషేకం బ్రహ్మాండంగా జరపబడింది. ఆ తదుపరి గురుమండల యంత్ర పూజలు కూడా అద్భుతంగా జరపబడినాయి. విశేష అన్నదాన కార్యక్రమ మహోత్సవం అద్భుతంగా జరపబడింది. సాయంత్రము పల్లకి సేవ, ఉత్సవం, భజన కార్యక్రమం కూడా అద్భుతంగా ఈ రోజున జరపబడతాయి. కావున భక్తాగ్రేసరులంతా అందరూ కూడా ఎటువంటి అనుమానం లేకుండా చక్కగా ఈ గురు పౌర్ణమి రోజున దేవాలయకు వెళ్ళండి. నమః. ఇక ఆషాఢ శుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి అంటే ఏంటయ్యా అని సందేహం అనేటువంటిది రావచ్చు. ఒక్కొక్కరు ఒక విధముగా ఈ రోజున చెప్పడం జరుగుతుంది. ఏది అయినప్పటికీ కూడా మరి ఈ ఆషాఢ మాసంలో ఒక అద్భుతాలు ఇవన్నీ అంటే రకరకాల జ్వరాలు. ఏం జ్వరాలయ్యా అవి? మూఢ జ్వర, ప్రేత జ్వర, పిశాచ జ్వర, గ్రహ జ్వర, వైష్ణవ జ్వర, బ్రాహ్మణ జ్వర, మతి ప్రయోగాది జ్వర నాశన సిద్ధి ద్వారా అని చెప్తుంది శాస్త్రం. శ్రీ సాయి భక్త బంధువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ భక్త జనమంతా ఇక్కడికి విచ్చేసినందుకు మాకు హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ సాయి ఓంకారేశ్వర క్షేత్రం లక్ష్మీ నరసింహస్వామికి అతి సమీపంలో ఎత్తైన కొండ మీద 2030వ తేదీన ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది. 8 సంవత్సరాలుగా శ్రీ సాయి ఓంకారేశ్వర క్షేత్రంలో అనేక కార్యక్రమాలు ప్రతి ఏటా జరుపుకుంటూ ఉన్నాము. ప్రతి గురువారం నాడు 400 నుంచి 500 మంది వరకు భోజన కార్యక్రమ అన్నప్రసాద కార్యక్రమాలు చేస్తున్నాము. స్వామి ఎంతో మహిమగల స్వామి. ఎందుకంటే ప్రత్యక్షంగా మేము అది అనుభవించాము. ఉదయాన్నే స్వామి సూర్యనారాయణ సూర్యకిరణాలు స్వామి మీద పాదాల నుంచి తల వరకు ప్రసరిస్తాయి. ఆ మహిమ కాకుండా మాకు ప్రతిష్టాపనప్పుడు జరిగిన మహిమ కూడా చాలా ఉంది. బాబా ఎంత మహిమ అంటే ఇంకా అది చెప్పడానికి మేము ప్రతిష్టాపన చేసినప్పటి నుంచి చూస్తున్నాము. బాబా మాకు ఎంతో ఇచ్చాడు. బాబా అనుగ్రహం వల్ల చాలామంది భక్తులు కూడా మాకు సాయిబాబా ఈ నెల 23, 24 తేదీలలో బీబీనగర్ మండల కేంద్రంలోని పిఆర్జీ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. గురువారం బీబీనగర్ మండల కేంద్రంలోని బ్రాహ్మణపల్లి రోడ్డు చౌరస్తాలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రంను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నరసింహ పాల్గొని మాట్లాడుతూ అట్టడుగు వర్గాల హక్కుల కోసం కూలి పెంచాలని, భూమి పంచాలని, జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని పరిరక్షించాలని నిరంతరం అనేక పోరాటాలు నిర్వహిస్తూ వ్యవసాయ కార్మికులకు, పేదలకు అండగా నిలుస్తుంది వ్యవసాయ కార్మిక సంఘం అన్నారు. 1936లో ఏర్పడిన వ్యవసాయ కార్మిక సంఘం గ్రామీణ స్థాయిలో పెత్తందారులు కొనసాగిస్తున్న ఆర్థిక దోపిడీకి, శ్రమ దోపిడీకి, సామాజిక అణచివేతకు, కుల వివక్షతకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా మిగులు భూములను పేదలకు పంచాలని పోరాడి భూమి లేని పేదలకు లక్షలాది ఎకరాల భూమిని పంచిన చరిత్ర వ్యవసాయ కార్మిక సంఘానికి ఉందన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా వచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేయాలనే కుట్రలో భాగంగా ప్రతి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ కొత్త కొత్త జీవోలు తెచ్చి ఉపాధికి ఊరిపెడుతుందని విమర్శించారు. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజా పంపిణీ వ్యవస్థనే లేకుండా చేయాలని చూస్తుందన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూ సమస్యలపైన పోరాటాలను రూపొందించడానికి బీబీనగర్లో నిర్వహిస్తున్న రాష్ట్ర కమిటీ సమావేశాలలో చర్చించి ఉద్యమాలు చేపడతామని తెలియజేశారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథులుగా అఖిల భారత వ్యవసాయ కార్మిక జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములుతో పాటు రాష్ట్రీయ వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర కమిటీ సభ్యులకు కూడా పాల్గొంటున్నారని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటి చంద్రారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు గాడి శ్రీనివాస్, సిఐటియు మండల కన్వీనర్ కందాడి దేవేందర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం మరియు ప్రజా సంఘాల నాయకులు చింతల సుబ్బారెడ్డి, ఓవల్దాస్ సతీష్, నోముల బస్వారెడ్డి, నోముల ఎల్లారెడ్డి, భానుతు శంకర్, మంచాల స్వరూప, రుక్మిణి, బి కుమార్, డి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలు బీబీనగర్ మండల కేంద్రంలో ఈ నెల 23-24 తేదీల్లో జరుగుతున్న సందర్భంగా సమావేశాలను జయప్రదం చేయాలని కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వ్యవసాయ కూలీలు, పేదలు, కౌలుదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములను, మిగులు భూములను పేదలకు పంచాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎత్తివేయాలని కుట్ర చేస్తూ ఉంది. ఉపాధి హామీ పరిరక్షించుకోవాలని బీజేపీ ప్రభుత్వము బడ్జెట్లో నిధులు ఉపాధి హామీకి కేటాయించి సంవత్సరానికి 200 రోజుల పనిదినాలు కల్పించి రోజు కూలీ 600 ఇవ్వాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఏదైతే హామీలు ఇచ్చిందో ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పింది. ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలని, రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ, మిగతా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఈ సమావేశాల సందర్భంగా చర్చించబోతా ఉన్నాం. ఈ సమావేశాల జయప్రదం కోసం బీబీనగర్ మండలంలోని ప్రజలందరూ కూడా, ప్రముఖులు, ప్రజలు, అభ్యుదయవాదులు అందరూ కూడా సహకరించి జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. ఈ సమావేశాలకు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి బి వెంకట్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు గారు, రాష్ట్ర అధ్యక్షులు నాగయ్య గారు హాజరవుతూ ఉన్నారు. ఈ సందర్భంగా భూ సమస్యల మీద, ఉపాధి హామీ సమస్యల మీద సెమినార్ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమావేశాలను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశానుసారం వాటర్ ట్యాంక్ తండా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దానావత్ భాస్కర్ నాయక్ ఆధ్వర్యంలో వాగులోతు తండాలో మిర్యాలగూడ మండల స్థాయి నందిపాడు శివారులకు సంబంధించిన వ్యవసాయ అధికారులు ఎం రమేష్, రైతు సోదరులకు సంబంధించిన పీఎం కిసాన్ విశిష్ట కార్డులు ఆన్లైన్లో రైతుల వివరాలను నమోదు చేయడం జరిగింది. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశానుసారం వాటర్ ట్యాంక్ తండా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దానావత్ భాస్కర్ నాయక్ ఆధ్వర్యంలో వాగులోతు తండా మిర్యాలగూడ మండల స్థాయి నందిపాడు శివారులకు సంబంధించిన వ్యవసాయ అధికారులు ఎం రమేష్ ఇక్కడకు వచ్చి పైన పేర్కొన్న శివారులో గల రైతు సోదరులకు సంబంధించిన పీఎం కిసాన్ విశిష్ట కార్డులు ఆన్లైన్లో రైతుల వివరాలను నమోదు చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శి నాగు నాయక్ పాల్గొని ఇట్టి కార్యక్రమానికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి మరియు వ్యవసాయ అధికారులు ఎం రమేష్ మరియు కె రమేష్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు, పార్టీ నాయకులు ఊగులోతు దేవేందర్, శివాజీ, దేవోజీ, కోట్య వెంకన్న, కిషన్, ధనవత్ రాజులు, ధనవత్ రాజాలు నాయక్, ధనవత్ విజయ్, ధనవత్ వెంకన్న నాయక్, రవి నాయక్, ధీరవత్ సీత్యా నాయక్, పాండ్యా నాయక్, ధీరవత్ బాలు నాయక్, గుగులోతు బాలు నాయక్, హుసేన్ నాయక్, సైదా నాయక్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.
గురు పౌర్ణమిని పురస్కరించుకొని బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాశీపేట మండలం లక్ష్మీపూర్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో గిరిజనులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని బెల్లంపల్లి నియోజకవర్గంలోనే కాశీపేట మండలం లక్ష్మీపూర్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో గిరిజనులకు అన్నార్థులకు సాయి భోజన అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ప్రపంచానికి ప్రేమ తత్వాన్ని సేవా మార్గాన్ని బోధించిన సాయినాథుని ఆశీర్వాదంతో మరియు ఆకలితో అలమటించే సాటివారి కడుపు నింపాలనే బాయిజమ్మ ఆలోచనతో వారి మార్గంలో నడుస్తూ జ్యోతిర్ వాస్తు సేవా కార్యక్రమాలను ఆచరిస్తున్నట్లు బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు చేరిపోతుల చంద్రకళ, జక్కం నాగమణి, తిరుపతి, డి మధుకర్, నల్ల అంబిక శ్రీనివాస్, గోనె మంజుల శ్రీనివాస్, సేవకులు సంతోషి, సాహో, కోల గోపాల్, నూనె సంపత్, కాడపాక మహేందర్, పోతరాజుల తిరుపతి, డాక్టర్ పేరం రమేష్, గుర్రాల వెంకటేష్, రాజారపు నరేష్, గ్రామ పెద్దలు, మీడియా సిబ్బంది, దాతలు తదితరులు పాల్గొన్నారు. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 9949041595 సంప్రదించాలని కోరారు. అమ్మా ఇట్లా అమ్మా ముందు కూడా అక్కడే ఉంది వేసుకోండి తల్లి పేరైతే అందరికి వచ్చావా జిలేబీ తర్వాత పట్టుకోకుండా అమ్మా, మీరు పట్టుకోండి పాపం వాళ్ళు పట్టి ఫోటో తీయాలి, ఫోటో తీయాలి, ఫోటో తీస్తాను. Yeah.
జిలేబీ తీసుకోమ్మా. అమ్మా ఇట్లాంటి జిలేబీ జిలేబీ స్వీట్ వేసుకోండి. గిట్టుబడి తీసుకుంటే వాళ్ళందరూ అక్కడ గిట్ వస్తే వాళ్ళందరూ వస్తారు. ఇప్పుడంతా పోయినాం కానీ ఇప్పుడు కష్టంగా లేదు. అందరికీ సాయిరామ్ అండి. ఈరోజు తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ద్వారా గురు పౌర్ణమి సందర్భంగా గురువారం రోజున గురు పౌర్ణమి కలిసి రావడం చాలా అదృష్టమైన రోజు. కావున ఈరోజు దేవపూర్కు దగ్గరలో ఉన్నటువంటి కాసిపేట మండలంలోని లక్ష్మీపూర్ అనే గ్రామంలో గిరిజన వాసులకు ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంత మంచి అన్నదాన కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి దాతలకు అందరికీ పేరు పేరున మా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు నిత్యము సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ద్వారా నిత్యము ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే చలికాలంలో దుప్పట్లు పంపిణీ చేయడం, స్వెటర్లు పంపిణీ చేయడం, ఇలాంటి సేవా కార్యక్రమాలు, అలాగే విద్యార్థులకు పేద విద్యార్థులకు కూడా ఆర్థిక సహాయ సహకారాలు అందించడము, అలాగే నిత్యము యాచకులకు, వికలాంగులకు, వృద్ధులకు వారి వద్దకు వెళ్ళి అన్నం ప్యాకెట్లు ఇవ్వడము, వాటర్ ఇవ్వడము మన బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా పుట్టినరోజు కానీ, జ్ఞాపకార్థం కానీ, పెళ్లి రోజు కానీ ఇలాంటి సందర్భాలను పురస్కరించుకొని సనాతన ధర్మ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా నిత్యము అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే బెల్లంపల్లిలోని 7 మండలాల నుంచి వచ్చి 7 మండలాల నియోజకవర్గంలోని 7 మండలాల నుంచి వచ్చే గర్భిణీ మహిళలకు, బాలింతలకు బెల్లంపల్లి హెడ్లైన్స్ మరోసారి. గురు పౌర్ణమి వేడుకలలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వన మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఎల్లయ్య. నాయకులు బీహార్ రౌడీయిజాన్ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్నారని విమర్శించిన తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. పారదర్శక ఓటర్ జాబితా తయారీలో బూత్ స్థాయి అధికారుల BLO పాత్ర కీలకమన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నాలా స్థలాన్ని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని RDOకు వినతి. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. ఈ నెల 23-24 తేదీలలో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయండి. కొండమడుగు నరసింహ పిలుపు. PM కిసాన్ విశిష్ట కార్డులు ఆన్లైన్లో రైతుల వివరాలను నమోదు చేసిన వ్యవసాయ అధికారులు. గురు పౌర్ణమి సందర్భంగా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన అన్నదానం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.